హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనం నిన్న జరిగిన డైలీ ప్రైస్ యాక్షన్ గురించి చూద్దాం. యాక్చువల్లీ నిన్న నేను ఒక లాస్ తీసుకున్నా. ఓకే. సో, యూరో యూఎస్‌డి అండ్ డైలీ చార్ట్. ఓకే. సో, మనకి వీక్ ఇక్కడ స్టార్ట్ అయింది మండే. ఆల్‌రైట్. సో, మండే ఇక్కడ వీక్ స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ బయాస్ యాక్చువల్లీ బుల్లిష్ ఉండే నిన్న. బట్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ప్రైస్ యాక్షన్ చూసిన తర్వాత బయాస్ చేంజ్ అయిపోయింది. ఓకే. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడొచ్చేసి నిన్న డైలీ నిన్న డైలీ ఎట్లా బిహేవ్ చేసిందో చూద్దాం. ఓకే. లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో. ఆల్‌రైట్. సో, ఇది 4 అవర్. ఇది ఫ్రైడే హై, ఫ్రైడే లో. రైట్. సో, ఇక్కడ డైలీ స్టార్ట్ అయింది మండే. ఫస్ట్ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయము. ఓకే. థర్డ్ క్యాండిల్ ఇది 1 ఏఎం 4 అవర్ క్యాండిల్. ఇక్కడ మనకి ఓపెన్ అయ్యి డైరెక్ట్ ప్రీవియస్ డే హై మీన్స్ ఫ్రైడే హైని స్వీప్ చేసింది. స్వీప్ చేసి మనకి స్ట్రాంగ్‌గా బేరిష్ క్లోజ్ అయింది. ఓకే. 1 అవర్‌లో. స్ట్రాంగ్‌గా బేరిష్ క్లోజ్ అయింది. ప్లస్ నెక్స్ట్ క్యాండిల్ కూడా బేరిష్ క్లోజ్ అయింది. 15 మినిట్స్‌లో మనకి ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే. ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, మిటిగేషన్ బ్లాక్. రైట్. ఇది. సో, యాక్చువల్లీ ఇక్కడ ట్రేడ్ తీసుకోవాల్సింది. ఇది ద ఐడియల్ ట్రేడ్. ఓకే. నిన్న. ప్లస్ మనకి టార్గెట్స్ వచ్చేసి ఇక్కడ ఏషియాలో. రైట్. ఏషియాలో అండ్ ప్రీవియస్ డే లో. బట్ నేను యాక్చువల్లీ ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే నేను ఆ టైంలో చార్ట్స్ దగ్గర లేను. బట్ నేను ఇక్కడ నెక్స్ట్ 1 ఏఎం తర్వాత నెక్స్ట్ 4 అవర్ క్యాండిల్ ఏది 5 ఏఎం రైట్. సో, 5 ఏఎం క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఇంకా టార్గెట్ మనకి క్లియర్‌గా ఉంది ఏషియాలో. సో, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఇది స్వీప్ చేసినప్పుడు ఓకే. ఈ స్వింగ్ హై స్వీప్ చేసింది 15 మినిట్స్‌లో. నేను ఇక్కడ లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఓకే. ఈ క్యాండిల్‌లో తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను. ఓకే. ఈ హైస్ దగ్గర టార్గెట్ యాక్చువల్లీ టార్గెట్ చాలా దగ్గరుంది కాబట్టి ఆహ్, రీచ్ అయిపోతదని అనుకోని నేను ట్రేడ్ తీసుకున్నాను. బట్ ప్రైస్ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మానిప్యులేషన్ చేసి మళ్ళీ మనకి మన సైడ్‌లో ట్రేడ్ వెళ్ళింది. బట్ యాక్చువల్లీ న్యూయార్క్ కిల్ జోన్ వరకు నేను వెయిట్ చేసుంటే నాకు ట్రేడ్ వర్క్ అయ్యేదేమో. ఇక్కడ న్యూయార్క్ కిల్ జోన్ ఏంటి మనకి 7 ఏఎం టు 10 ఏఎం రైట్. ఇది న్యూయార్క్ కిల్ జోన్ మనకి. సో, ఈ న్యూయార్క్ కిల్ జోన్‌లో వెయిట్ చేసుంటే ఇక్కడ మనకి ఇంకా మంచి ట్రేడ్ దొరికి ఉండేది. ఇక్కడ మనకి ఆహ్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఓకే. క్లియర్ డిస్ప్లేస్‌మెంట్ రైట్. క్లియర్ డిస్ప్లేస్‌మెంట్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో, యాక్చువల్లీ నేను న్యూయార్క్ కిల్ జోన్ వరకు వెయిట్ చేయాల్సింది. బట్ నేను 5 ఏఎంకే ట్రేడ్ తీసుకున్నా. ఓకే. సో, అందుకని లాస్ అయిపోయింది. ఇది మన ఐడియల్ ట్రేడ్. ఓకే. ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉండాల్సిందే. బట్ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. యాక్చువల్లీ వాళ్ళు లాస్ తీసుకున్నా కాబట్టి ఇట్స్ ఓకే. బట్ దిస్ ఇస్ ద ఐడియల్ ట్రేడ్. ఓకే. సో, అదన్నమాట మన డైలీ బయాస్ ఎలా ఉన్నా డైలీ బయాస్ ఉంటే ఇట్స్ వెరీ బెస్ట్. డైలీ బయాసే ట్రేడ్ దొరుకుతాయి. ఒకవేళ డైలీ బయాస్ ఎగైనిస్ట్‌గా ట్రేడ్ ఎళ్తే ఒకవేళ లోవర్ టైమ్ ఫ్రేమ్ మీరు క్లియర్‌గా ఉంటే ఇట్ ఈస్ ఆల్సో గుడ్. ఓకే. సో, అదన్నమాట. యాక్చువల్లీ ఇది నిన్న లాస్. సో, ఈరోజు మన బయాస్ స్టిల్ బయాస్ యాక్చువల్‌గా ఫ్రేమ్ చేయలేము. ఎందుకంటే ఈ క్యాండిల్ మనకి చూడండి విక్స్ పెద్దగా ఉండి బాడీ చిన్నగా క్లోజ్ అవుతున్నాయి. సో, బయాస్ క్లియర్‌గా ఫ్రేమ్ చేయలేము. బట్ స్టిల్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి ఎఫ్‌ఈజీ ఉంది. ఈ ఎఫ్‌ఈజీ హోల్డ్ చేసినంత వరకు మనం బుల్లిష్ సైడ్ బయాస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే. సో, అదన్నమాట. హోప్ యూ లైక్ ఇట్. సీ యూ అండ్ టేక్ కేర్. థాంక్ యూ.